ప్రార్థనతో దేవుని సన్నిధిలో ఉందా? నేను ప్రభు నాతో మీతో అందరితో మాట్లాడును గాక. చేతుల పైకి మరొకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? చేతులు ఊపుతూ మరొకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఈ రాత్రి దేవుడు మహాకృపను బట్టి మన మచిలీపట్నం ప్రాంతంలో ఎస్పెషలీ ఈ యొక్క ఆ, ప్రాంతంలో రావటానికి దేవుడు నా జీవితంలో ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవాదేవునికి నేను స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాను. ప్రాముఖ్యంగా నన్ను ఈ మీటింగ్కి ప్రేమతో ఆహ్వానించిన కింగ్స్ జియాన్ మినిస్ట్రీస్కి, అదేవిధంగా పాస్టర్ పాల్ విక్టర్ గారికి, సంఘ బిడ్డలకి, అమ్మగారికి, అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ఈ మీటింగ్ లీడ్ చేసిన గనులైన సేవకులకి నా చాలామంది గనులైన సేవకులు వచ్చారు. అందరిని బట్టి యేసుప్రభు నామంలో వందనాలు. నేను ఎక్కువగా ప్రేమించే, రెస్పెక్ట్ చేస్తున్న గనులైన ఏ బ్లెస్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఈజ్ అ బ్లెస్సింగ్ టు అవర్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ కానీ అనేక ప్రాంతంలో ఒక బ్లెస్సింగ్ ఉన్న గొప్ప సాక్ష్యం కలిగిన దేవుని సేవకులు ఆర్కే గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అమ్మగారికి నా వందనాలు. అదేవిధంగా ముందు వాక్యం మాట్లాడిన దేవుని సేవకులందరికీ ఒక్కొక్కరికి పేరు చెప్తే ఇంకా టైం సరిపోదు. అందరికీ వందనాలు. నన్ను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన శ్యామన్న గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. రైట్, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి గనులైన అతిథులు కూడా మన ముందు ఉన్నారు కాబట్టి నేను టైం వేస్ట్ చేయకుండానే త్వరగా కొంచెంసేపు వాక్యం నుంచి మనం విని మనం ప్రాముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళబోతున్నాం. కాబట్టి ప్రార్థన దేవుని ఉందాం. ప్రభు ఖచ్చితంగా నాతో మీతో అందరితో మాట్లాడును గాక. సంతోషం వాళ్ళు చిరునవ్వుతో చేయి పైకి గట్టిగా హల్లెలూయా చెప్తాం. చూద్దాం, చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్దాం గట్టిగా. మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. గట్టిగా గట్టిగా గట్టిగా. వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్, ఆర్కెస్ట్రా టీం అందరిని బట్టి నా వందన తెలియపరుస్తున్నాం. సౌండ్ సిస్టమ్ ఫన్నీ అన్నని బట్టి దేవునికి వందన తెలియపరుస్తున్నాం. విజయ్ బ్రో, మన టీం కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని బట్టి కూడా వందనాలు. దేవుడు అందరినీ దీవించును గాక. రైట్, టైం వేస్ట్ చేయకుండా వాక్య భాగానికి వెళ్తున్నాను. నేను ఇది ఒక క్రిస్మస్ సీజన్ కాబట్టి క్రిస్మస్ సంబంధమైన సందేశం ప్రిపేర్ చేస్తున్న టైంలోనే నేను పోస్టర్ చూశాను. పోస్టర్లో ఇట్ ఈస్ ఏ స్తుతి ఆరాధన సువార్త సభ. సో క్రిస్మస్ అంటే నిజమైన సంఘటన, నిజమైన కార్యం ఏంటంటే ఇట్స్ ఏ గాస్పెల్. క్రిస్మస్ ఈజ్ ఎ గాస్పెల్. క్రిస్మస్ అంటే సువార్త, శుభవర్తమానం, అవునంటారా? సో ఈ రాత్రి దేవుడు తన శుభవార్తమాన జీవితంలో దేవుడు దయచేయను గాక. రైట్, మీలో చాలామందికి నన్ను తెలియకపోవచ్చు, అందుకే చిన్న ఇంట్రడక్షన్ నా గురించి చెప్పి మెసేజ్కి వెళ్ళాలని ఆశపడుతున్నా. నా పేరు ప్రశాంత్ జోస్. నా పేరు ప్రశాంత్ జోస్, ప్రశాంత్ కిషోర్ కాదు, ప్రశాంత్ జోస్. సో ఎనీవే, సో నా సొంత ఊరు కేరళ. మేము మలయాళీసు, కేరళ వాళ్ళు మేము. కానీ మేము పుట్టింది పెరిగింది చదివిందంతా బెంగళూరులో, కర్ణాటకలో ఉంటున్నాం. మేము పుట్టింది, మా డాడీ మమ్మీ వాళ్ళ ఊరు కేరళ, కానీ మేము పుట్టి పెరిగి చదివిందంతా బెంగళూరు, కర్ణాటకలో. దేవుడి కృపను బట్టి ఒక అన్య కుటుంబం నుంచి దేవుడు మమ్మల్ని రక్షణ నడిపించారు. 7 వయసులోనే పరిశుద్ధాత్మతో దేవుడు నన్ను అభిషేకం చేశారు. 9వ వయసు నుంచి వాక్యం మాట్లాడగలిగిన కృప దేవుడు దయచేశారు. 9వ వయసు నుంచి అనేక పెద్ద పెద్ద సభలో నిలబడి వాక్యం మాట్లాడగలిగిన కృప దేవుడు దయచేశారు. మన కన్యాకుమారి మొదలుకొని కాశ్మీర్ వరకు అనేక ప్రాంతంలో తిరుగుతూ విదేశీ రాజ్యములు కూడా ప్రయాణం చేస్తూ సువార్తని అందించే కృప చిన్న ఏజ్లోనే దేవుడు నాకు దయచేశారు. కానీ 2013 సంవత్సరంలోనే ఫస్ట్ టైం నాకు ఆంధ్ర తెలంగాణ రాలేదు. అన్ని ప్రాంతం వెళ్ళాను కానీ ఆంధ్ర తెలంగాణ రాలేదు. కానీ 2013-14 సంవత్సరంలోనే ఫస్ట్ టైం దేవుడు మహాకృపను బట్టి ఆంధ్రలో అడుగుపెట్టే కృప దేవుడు దయచేశారు. ఆ ఆంధ్రలో కూడా ఎక్కడ నేను అడుగుపెట్టానంటే మన మచిలీపట్నంలోనే దేవుడు అడుగుపెట్టే కృప దేవుడు దయచేశారు. ఆ మచిలీపట్నంలో జీలగలగంటి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ పేరు కూడా నాకు అప్పుడు చెప్పడం చాలా కష్టంగా ఉండేది. బికాజ్ నాకు తెలుగు అప్పుడు తెలియదు. ఓన్లీ ఇంగ్లీష్ తప్ప, మలయాళం తప్ప, కన్నడ తప్ప వేరే లాంగ్వేజ్ నాకు తెలుగు తెలియదు. ఇంగ్లీష్లో వాక్యం మాట్లాడితే తెలుగులో ట్రాన్స్లేషన్ జరిగేది. కానీ దేవుడు మహాకృపను బట్టి ఎవరైతే నాకు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు. సో పర్మనెంట్గా ఉన్న వాళ్ళందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు. సో పర్మనెంట్గా మనకు ట్రాన్స్లేషన్ ఎవరు దొరకలేదు. సో ఇప్పుడు ఎవరికైనా అమెరికా వెళ్ళాలంటే వచ్చి ట్రాన్స్లేషన్ చేస్తే చాలు. సో దేవుడు మహాకృపను బట్టి 2018 తర్వాత, ఎస్పెషల్లీ కోవిడ్ కాలం తర్వాత ప్రార్థన చేశాం. ప్రభా, తెలుగులోనే వాక్యం మాట్లాడగలిగిన కృప దయచేయ ప్రభా. దేవుడు మహాకృపను బట్టి తెలుగులో మాట్లాడగలిగిన కృప దేవుడు దయచేస్తున్నారు. నేను ఫస్ట్ టైం ఆర్కే గారిని కలిసినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, అప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడు తెలుగులో కొంచెమైనా మాట్లాడుతున్నాం. బాగుందా?
మీరు మాట్లాడలేదే. దేవా, ఎవరైతే మాట్లాడుతున్నా వాళ్ళని మాత్రం దీవించు ప్రభువా. బాగుందా? హల్లెలూయా. నేను అంటే నాకు పర్మనెంట్ ట్రాన్స్లేటర్ ఎవరు దొరకక లోకల్ ట్రాన్స్లేటర్స్ వచ్చి ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు. ఈ లోకల్ ట్రాన్స్లేషన్ ఎలా చేశారంటే, నేను ఒకవేళ ఒకటి చెప్తే ఇంకొకటి జరిగేది. ఒక గుంటూరులో ఒక పెద్ద సభ జరిగింది. ఆ సభలో నేను వాక్యం మాట్లాడుతున్న టైంలోనే దయ్యాలు బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు నాకు తెలుగు తెలియదు కదా, నేను ఇంగ్లీష్లో చాలా అభిషేకంతో నిలబడి గట్టిగా చెప్తున్నా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లివర్ అని చెప్పాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లివర్. ఇది చెప్పగానే ట్రాన్స్లేటర్, అమ్మా మీకు లివర్ ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పారు. అయ్యో, లివర్ ప్రాబ్లం కాదయ్యా, లివర్ మాట్లాడుతూ చెప్పే. సో ఫార్, మా బెంగళూరు ఇంగ్లీష్ కొంచెం స్పీడ్గా ఉండదు. సో నేను చెప్పాను, సో ఫార్ గాడ్ బ్లెస్ మీ అని చెప్పాను. సో ఫార్ గాడ్ బ్లెస్ మీ అంటే ఇంతవరకు దేవుడు నన్ను దీవించారు. కానీ ట్రాన్స్లేటర్ ఏం విన్నారో తెలియదు, కానీ పాపం అని చెప్పి సోఫాలో దేవుని దాసుని దీవించారు. సోఫా కాదయ్యా, ఫ్లైట్లో. సో ఇలాంటి కొన్ని మిస్టేక్ వస్తుంది కాబట్టి ప్రార్థన చేసే, దేవా తెలుగులోనే మాట్లాడగలిగిన కృప దయచేయి. దేవుడు మహాకృపను బట్టి తెలుగు నా హృదయంలో ప్రేమను పుట్టించి తెలుగు మాట్లాడగలిగిన దేవుడు కృప ఇచ్చారు. ఆ కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొడితే కొంచెం గట్టిగా మంచిగా కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వండర్ఫుల్. ఇంకా టైం వేసకుండా ఒక 20 minutesలోనే వాక్యం మాట్లాడి వెంటనే కూర్చోవాలని ప్రభువులు ఆశపడుతున్నాను. ఎందుకంటే బాగా మంచు పడుతుంది. మీకు ప్రాబ్లం లేదు, కానీ నాకు కొంచెం ప్రాబ్లమే అది. సో అందుకే నేను త్వరగానే ముగించాలని ప్రభువులు ఆశపడుతున్నాం. దైవిక సంతోషం ప్రతి ఒక్కరి మీద దేవుడు ఇచ్చుదురుగాక. రైట్. ఈ కాలంలో చాలామంది జీవితంలో నిజమైన ఏంటది ఈ సువార్త అంటే చాలామందికి తెలిసిన ఆ ఒక విషయంలో అడుగు పెట్టలేని పరిస్థితిలో వాళ్ళు బ్యాక్ వెళ్తూనే ఉంటారు. నిజమైన సంగతి, వాట్ ఈస్ రియలీ ద గాస్పెల్? సువార్త అంటే నిజమైన సంఘటన ఏదంటే, గాస్పెల్ ఈజ్ ద కాల్ ఆఫ్ గాడ్. దేవుని అత్యున్నతమైన పిలిపే సువార్త. దేవుని అత్యున్నతమైన పిలిపే సువార్త. సో సువార్త అంటే పిలుపు అంటే సువార్త. దేవుడు మమ్మల్ని పిలుస్తున్నారు. ఎక్కడి నుండి పిలుస్తున్నారు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. నా ప్రొనౌన్సియేషన్లో ఏదైనా తప్పు వస్తుంది క్షమించి వాక్యం మీరు శ్రద్ధగా వినండి. కొద్దిసేపు ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు, కూర్చొని వాక్యం మీరు శ్రద్ధగా వినాలని ప్రభువులు ఆశపడతాను. పాప కొంచెంసేపు కూర్చుంటారా ప్లీజ్? ఇంకా ఎవరు తిరగొద్దు. ఒక 20 minutes మాత్రమే. గివ్ మీ టైం. ఈ రాత్రి దేవుడు మహిమ కలిగిన కార్యం మన మధ్య దేవుడు చేయను గాక. సంతోషం నా చేతులపైకి మరొకసారి గట్టిగా ఆమె చెప్పండి. శ్రద్ధగా చూడండి. సో దేవుని పిలుపు అంటే సువార్త అంటే దేవుని పిలుపు. ఇట్స్ నథింగ్ బట్ ద కాల్ ఆఫ్ గాడ్ ఇస్ కాల్డ్ అస్ ది గాస్పెల్. సో దేవుడు పిలిచారా అని నేను అడిగితే 101% షూర్ దేవుడు మమ్మల్ని పిలిచారు. ఎక్కడి నుండి పిలిచారు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచారు. శాపములో నుండి ఆశీర్వాదంలోనికి పిలిచారు. మనకున్న ఏంటిది పేద పరిస్థితి నుంచి ఆశీర్వాదకరమైన సమృద్ధి అయిన సిచ్యువేషన్లోకి దేవుడు మమ్మల్ని పిలిచారు. నమ్మిన వాళ్ళు మాత్రం చేతులపైకి గట్టిగా ఆమె చెప్పండి. సో గాడ్ హస్ కాల్డ్ us చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అనీతి నుండి నీతిలోనికి దేవుడు మమ్మల్ని అందరినీ పిలిచారు. ఈ పిలుపున విషయం గురించి చాలామందికి సరిగా అర్థం అవట్లేదు. అసలు ఎందుకు దేవుడు మమ్మల్ని పిలిచారు అని మూడు విషయాలు త్వరగా చెప్తాను, చాలా బ్రీఫ్గా చెప్తాను. ఒకటి, దేవుడు మమ్మల్ని పిలిచారా, ఒక నంబర్ 1 పాయింట్. రెండవది, పిలిచినట్లయితే ఎలా పిలిచారు. మూడవది, ఎందుకు పిలిచారు. ఈ 3 విషయం స్పీడ్గా మీ ముందు చూపించి ప్రార్థన చేయాలని ప్రభువులు ఆశపడుతున్నాం. ఒకటేమో దేవుడు మమ్మల్ని పిలిచారా, రెండవది పిలిచినట్లయితే ఎలా పిలిచారు, మూడవది ఎందుకు పిలిచారు. ఈ 3 విషయం స్పీడ్గా మీ ముందు చూపించాలని ఆశపడుతున్నాం. ఒకే ఒక వాక్యంలోనే ఉంటాను, వేరే అనేక రెఫరెన్స్కి ఏమి వెళ్ళను. ఒక్క వాక్యం నుంచి చాలా డీటెయిల్గా మీ ముందు చూపించాలని ప్రభువులు ఆశపడుతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2 తెస్సలోనియ పత్రిక, లెట్స్ ఓపెన్ ద బైబిల్ టు ద 2 Thessalonians chapter 2. 2 తెస్సలోనియ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. ఎవరైనా కొంచెం మైక్లో చదివి హెల్ప్ చేస్తే బాగుంటుంది. 2 Thessalonians chapter 2 verses 14. 2 తెస్సలోనియ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మైక్లో కొంచెం చదివి హెల్ప్ చేస్తారా ఎవరైనా? మైక్ ఇస్ దేర్. 2 Thessalonians chapter 2 verses 14. 2 తెస్సలోనియ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హల్లెలూయా. మీరు ఇలాగున
రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఈ వాక్యం శ్రద్ధగా ప్రార్థనతో వినాలని ప్రభులో కోరుకుంటున్నాను. అందరూ తలపైకి తన వైపు చూడండమ్మా. ప్రార్థనతో వాక్యం శ్రద్ధగా వినండి. కుదిరితే రాసుకున్న వాళ్ళు రాసుకోండి పాయింట్స్. ఇక్కడ రాయబడిమాట, మీరు ఇలాగున అమ్మ ఇక్కడ చూడండి, మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. ఇప్పుడు దేవుడు మమ్మల్ని పిలిచారా, పిలవబోతున్నారా? గట్టిగా చెప్పాలి. దేవా, గట్టిగా చెప్పేవాడిని మాత్రం అధికంగా దీవించే ప్రభువా. దేవుడు మమ్మను ఈస్ నాట్ గోయింగ్ టు కాల్ us, బట్ గాడ్ హస్ ఆల్రెడీ కాల్డ్ us. ఇక్కడ రాయబడిన మాట, మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. అపోస్తలుడైన పౌలు గారు చాలా చక్కగా, చాలా స్పష్టంగా దేవుడు పిలిచారా నంబర్ 1, రెండవది దేవుడు ఎలా పిలిచారు నంబర్ 2, మూడవది దేవుడు ఎందుకు పిలిచారనే విషయం 3 క్వశ్చన్స్కి ఆన్సర్ యొక్క వాక్యంలోనే చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. ఒకటి, దేవుడు మమ్మల్ని పిలిచారా అనే ప్రశ్నానికి ఆన్సర్ అక్కడే ఉంది. దేవుడు మమ్మను పిలిచెను. దేవుడు మనలని పిలిచారు. చేతుల పైకి ఆమె చెప్పండి మాటకి. దేవుడు మమ్మల్ని ఏం చేశారంట? పిలిచారు. గాడ్ హస్ కాల్డ్ us. మీరు ఇలా ఇక్కడ చూడమ్మా, ఒకసారి ఇక్కడ చూడండి. మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచును. సో పిలిచారా అని ప్రశ్నానికి ఆన్సర్ పిలిచారు. గాడ్ హస్ కాల్డ్ us. ఒక ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు రెండో క్వశ్చన్కి ఉన్న ఆన్సర్ చెప్తాను. రెండో క్వశ్చన్, ఎలా పిలిచారు మీరే చెప్పండి. ఆ వాక్యంలోనే ఆన్సర్ ఉంది. ఎలా పిలిచారు? మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ఎలా పిలిచారు? గట్టిగా చెప్పాలి. ఎలా పిలిచారు? సువార్త. సో దేవుని పిలుపు అనేది సువార్తే దేవుని పిలుపు. ఎక్కడైనా ఒక సువార్త కూడిక జరుగుతుందని దానికి అర్థం ఏంటంటే దేవుని పిలుపు అక్కడ వస్తుందని అర్థం. ఈ ప్రాంతంలో దేవుని మహాకృపను బట్టి ఇక్కడ ఒక సువార్త సభ జరుగుతుందంటే దానికి ప్రాముఖ్యమైన ప్రణాళిక. అది దేవుని ప్రణాళిక, ఇది దేవుని సంకల్పం, ఇది పరలోక సంకల్పం, ఇది దేవుడు ఆల్రెడీ పాస్టర్ హృదయంలో నిర్ణయించిన సంకల్పం. ఏంటంటే దేవుడు మిమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుస్తున్నారని నమ్మిన వాళ్ళు మాత్రం చేతుల పైకి గట్టిగా ఆమేన్ చెప్పండి. So God has called us. దేవుడు మమ్మల్ని పిలిచారు. ఎలా పిలిచారంట? సువార్త వలన. ఇక్కడ చూడండి, పాత నిబంధన మొత్తం మీరు చూసినట్లయితే అదృశ్యమైన దేవుడు పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారంటే, హే ఆదమవతో చెప్పిన మాట, హే ఆదమవ గో అండ్ టిల్ ద ల్యాండ్, వెళ్ళి భూమిని స్వాధీనం పరుచుకో అని చెప్పారు. ఆదమవ తర్వాత దేవుడు నోహావుని పిలుస్తున్నారు. నోహావుని పిలిచి చెప్పిన మాట, నోహావు అందరూ పాపంలో పడిపోయారు, అందరూ పాపం చేస్తున్నారు, అనీతి చేస్తున్నారు, కాబట్టి భూమిని నాశనం చేసుకుందాం అనుకున్న టైంలో నాకు నీ మీద కృప వచ్చింది కాబట్టి నోహా నువ్వు వెళ్ళు, ఓడని తయారు చేయి, గో అండ్ బిల్డ్ ఎన్ ఆర్క్, బిల్డ్ చేసుకొని సువార్త ప్రకటించు. నోహాతో చెప్పిన మాట వెళ్ళు, ఆదమవతో వెళ్ళు అని చెప్పారు, నోహావతో వెళ్ళు అని చెప్పారు. నోహా కాలం తర్వాత దేవుడు అబ్రహాం అని పిలుస్తున్నారు. అబ్రహామా సమస్తము విడిచిపెట్టి నేను నిన్ను చూపించే ప్రాంతానికి వెళ్ళు. గట్టిగా చెప్పండి, వెళ్ళు. చూసారు, ఆదమవతో వెళ్ళు, నోహావతో వెళ్ళు, అబ్రహాముతో వెళ్ళు, ఇసాకు యాకోబుతో వెళ్ళు. ఎవరు చూసినా దేవుడు ప్రాముఖ్యంగా అదృశ్యమైన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే గో గో గో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇది ఒక్కటే చెప్తూనే ఉన్నారు. ఇదే దేవుడు ఇసాకు యాకోబు ఇదంతా చూసిన తర్వాత మనం బైబిల్లో చూసినట్లయితే ప్రవక్తల గ్రంథంలో ఏంటిది ఇషయా గ్రంథం చూస్తే 6వ అధ్యాయంలో దేవుడు అడుగుతున్నారు, ఎవరు నా కోసం వెళ్తారు, ఎవరు నాకు సాక్షిగా ఉంటారు. వెంటనే ఇషయా చెప్తున్నారు, నేను ఉన్నానయ్యా, నేను వెళ్తాను. యెరెమీయా గ్రంథానికి వెళ్తే 1వ వచనంలో యెరెమీయాతో చెప్తున్న మాట, నువ్వు బాలుడని చెప్పొద్దు, నీ నోట్లో నా మాట అగ్నిలాగా ఉండబోతుంది, కాబట్టి యెరెమీయా నువ్వు వెళ్ళు, ప్రవచనం చెప్పు. ఆమె చెప్పండి గట్టిగా. యెషయా, యెరెమీయా, ఎజెకేల్ని దేవుడు పిలుస్తున్నారు. ఎజెకేల్ రా, ఎండిన ఎముకల మధ్య వెళ్ళి ప్రవచనం చెప్పు, మాట్లాడు, ఎండిన ఎముకలు ఒక సైన్యంగా మారబోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. సో గాడ్ వాస్ కాలింగ్ ఎవ్రీబడి టు గో. పాత నిబంధన మొత్తం దేవుడు పిలిచే ప్రతి ఒక్కరితో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కానీ కొత్త నిబంధనలో, పాత నిబంధనలో అదే అదృశ్యమైన దేవుడు కొత్త నిబంధనలో దృశ్యంగా దిగి వచ్చిన తర్వాత, పాత నిబంధనలో ఉన్న ఆత్మస్వరూపి కొత్త నిబంధనలో శరీరధారిగా దిగి వచ్చిన తర్వాత మాట కొంచెం మారింది. ఇప్పటి వరకు వెళ్ళు అని చెప్పిన దేవుడు కొత్త
నిబంధనలో తప్పికున్న వాళ్ళందరూ నా దగ్గరికి రండి, భారం మోసుకున్న వాళ్ళందరూ నా దగ్గరికి రండి. ఈ రాత్రి కూడా దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు. రా, నీ జీవితంలో ఒక నిత్య జీవం ఇవ్వగలిగిన సమర్థుడు నేనే అని దేవుడు మాట్లాడుతుండగా అయ్యగారు చెప్పినట్టుగా యేసయ్యే మార్గం, యేసయ్యే సత్యం, యేసయ్యే జీవం అని నమ్మిన వాళ్ళు మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం అని చెప్తామా? ఆమేన్. యేసు ఎప్పుడు కూడా రా మార్గం చూపిస్తానని చెప్పలా, రా నీకు సత్యం చూపిస్తానని చెప్పలా. సతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతం గమయ. అసత్యం నుంచి సత్యములు ఎవరు నడిపిస్తారు? మరణం నుంచి జీవంలోనికి ఎవరు నడిపిస్తారు? చీకటి నుంచి వెలుగులోకి ఎవరు నడిపిస్తారని ఆ కాలం నుంచి ఎంతోమంది అడుగుతుంటే చాలామంది చెప్పారు, రా మార్గం చూపిస్తా, రా సత్యం చూపిస్తా అని చెప్పినప్పుడు ఒకే ఒక దేవుడు పరలోకం విడిచిపెట్టి భూలోకములు దిగి వచ్చి చెప్పిన మాట, రా చూపిస్తానని చెప్పలా. I am the way, I am the truth and I am the life. నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము. ఈ రాత్రి పరలోకానికి ఒకే ఒక మార్గం. ఎవరు చెప్పండి? యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధనలో గో అని చెప్పిన దేవుడు కొత్త నిబంధనలో రా అని చెప్పారు. ఈ రా అని చెప్పిన అదే యేసయ్య. భారంగా ఉన్న వాళ్ళందరూ రండి, ప్రయాసపడే వాళ్ళందరూ రండి, త్రబ్బిగా ఉన్న వాళ్ళందరూ రండి, అదే రండి అని చెప్పిన యేసయ్య మరణించి పాప పరిహారముగా మరణించి తిరిగి లేచిన తర్వాత భూలోకము కొన్ని కాలం మరలా పరిచయం చేశారు. పరిచయం చేసి మరలా వెళ్ళే టైంలో యేసయ్య చెప్పిన మాట ఏం తెలుసా? పరలోకములో భూమిలో సర్వ అధికారం నాకు ఇవ్వబడి ఉంది కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి చూసారా, గో. ఆమె చెప్పండి గట్టిగా. గాడ్లో జీఓడి గాడ్, దేవుడు అని ఫస్ట్ 2 లెటర్స్ జీఓ, గో. గాస్పెల్ ఫస్ట్ 2 లెటర్స్ GOSPEL, గోస్పెల్ ఫస్ట్ 2 లెటర్స్ గో. గుడ్ న్యూస్, శుభవర్తమానం, గుడ్ న్యూస్లో ఫస్ట్ 2 లెటర్స్ గో. గుడ్ అని మంచిది అని మాటలో కూడా ఫస్ట్ 2 లెటర్స్ గో. ఈ రాత్రి ఇక్కడ వచ్చిన మిమ్మల్ని దేవుడు, మీరు వచ్చారు, వాక్యం విన్నారు మాత్రం కాదు, వెళ్ళి సువార్త ప్రకటించండి. యేసయ్య త్వరగా వస్తున్నారు. దేవుడు మిమ్మల్ని పిలిచారు, పిలిచిన శుభవర్తమానం అందించే కృప దేవుడు నాకు మీకు అనుగ్రహించుదురుగాక. నమ్మిన వారు మాత్రం మరొకసారి గట్టిగా చప్పలు కొడుతూ ఆమేన్ చెప్పండి. రైట్. హల్లెలూయా. రైట్. ఒకటి, దేవుడు పిలిచారా? గట్టిగా చెప్పలా. పిలిచారు. ఎలా పిలిచారు? సువార్త వలన పిలిచారు. ఇక్కడ మూడో మాట కూడా చెప్పి నేను ముగిస్తున్నాను, టైం అయిపోయింది కాబట్టి. నేను కొంచెం ఫ్లైట్ లాగా వెళ్తున్నాను, పక్కన ఉన్న ట్రైన్ లాగా కాకుండా కొంచెం స్పీడ్గా ఫ్లైట్ లాగా వెళ్తున్నాను. ప్రార్థనతో వాక్యం ఏంది, దేవుడు మీతో మాట్లాడును గాక. ఫస్ట్ మళ్ళొకసారి ఫస్ట్ క్వశ్చన్, దేవుడు పిలిచారా, పిలవబోతున్నారా? పిలిచారు. ఆ పక్క వాళ్ళు చేయి చెప్పండి, దేవుడు పిలిచారని చెప్పండి. వండర్ఫుల్. రెండవది, దేవుడు ఎలా పిలిచారంట? సువార్త వల్ల పిలిచారు. ఇంకా మూడో ప్రశ్న, లాస్ట్ ప్రశ్న, ఎందుకు పిలిచారు? వై డిడ్ హి కాల్ us? వై, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ కాల్? అక్కడ రాయబడినమాట, మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన. మళ్ళొకసారి మైక్లో చదువుతారా? చదవండి అమ్మ ఒకసారి. 2 Thessalonians chapter 2 verses 14. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. అమ్మ ఇక్కడ ఒకసారి చూడండి, మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును. ఇప్పుడు చెప్పండి, పిలిచారా? ఎలా పిలిచారు? ఇప్పుడు మూడో ప్రశ్న, ఎందుకు పిలిచారు? బాబా, ఒక్క వాక్యంలోని 3 ఆన్సర్ వచ్చేసింది. మీరు చప్పలు కొడతారేమో అనుకున్నా. మరలా చెప్తాను, 3 క్వశ్చన్స్కి ఒకే ఆన్సర్ వచ్చింది. మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని. ఏం పొందాలంటమ్మా? మరొకసారి గట్టి చెప్పండి. సాధారణంగా మనం మహిమ అని పేరు పెట్టి పిలుస్తాం, ప్రార్థన చేస్తాం, యేసయ్య నీకే మహిమ అని చెప్తాం. కానీ ఇప్పుడు యేసయ్య చెప్పే మాట ఏం తెలుసా? నేను మహిమ కలిగిన దేవుడు మాత్రం కాదు, నా ఆశ నా బిడ్డలు మహిమను పొందాలి. ఒక్కసారి ఊహించండి, ఏం పొందాలి? మహిమను పొందాలని. నేను ఈ వాక్యం
ఫస్ట్ మాట చదివినప్పుడు నార్మల్గా తీసుకున్నాను, ఎందుకంటే దేవుడు మమ్మల్ని పిలిచారు, దట్స్ నార్మల్. దేవుడు మమ్మల్ని పిలుస్తున్నారు అంటే ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి పిలుస్తున్నారు. రెండవది, దేవుడు సువార్త వలన, ఎన్ని చోట సువార్త ఉంది కాబట్టి సువార్త వలన దేవుడు అందరినీ పిలుస్తున్నారు. కానీ మూడో మాట నన్ను నిజంగా పాస్టర్ గారు షేక్ చేసింది. ఎందుకంటే దేవుడు మమ్మల్ని పిలిచిన ప్రాముఖ్యమైన కారణం తెలుసా? రా నీకు బెంగాల్ ఇస్తాం, రా నీకు ఇల్లు ఇస్తాం, రా నేను అమెరికా పంపిస్తాం, రా నీకు బోల్డ్ డబ్బు ఇస్తాం అలా కాదమ్మా. దేవుడు పిలిచిన పిలుపు యేసుక్రీస్తు యొక్క మహిమను ఇవ్వాలని దేవుడు మమ్మల్ని పిలిచారు. రైట్, ఇప్పుడు ఈ మహిమ గురించి 2-3 మాటలు స్పీడ్గా చెప్తాను. కెన్ ఐ టేక్? ఎస్, రైట్. మహిమ గురించి, యూజువలీ మహిమ అంటే ఏంటో అని నార్మల్గా మనం మహిమ చెప్పి వెళ్తాం కదా. నేను కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసాను, వాట్ ఈస్ రియల్లీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ అంటే ఏంటి అని క్లియర్గా చూసాం. యూజువలీ తెలుగు భాషలో మహిమ అని పిలుస్తాం. అందరి మనలో ఒకసారి చెప్పండి గట్టిగా. తెలుగు తెలిసిన వాళ్ళు గట్టిగా చెప్పండి. సూపర్. మహిమ అని పేరుకి ఇంకొక పేరులో తేజస్ అని కూడా పిలుస్తారు. మహిమ లేదంటే తేజస్. మహిమ, తేజస్. విన్నారు ఎప్పుడైనా మాట? మహిమ, తేజస్. ఇది తెలుగులో ఉన్న లాంగ్వేజ్, తెలుగులో ఉన్న ఏంటిది మాట, మహిమ, తేజస్. కానీ ఈ మహిమ తేజస్ని ఇప్పుడు మలయాళీ అయినా నేను తెలుగులో బాగానే మాట్లాడుతున్నానా? థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నా ఆశ మీరు మలయాళం మాట్లాడాలని. കുറച്ചെങ്കിലും മലയാളം പറഞ്ഞാൽ എനിക്ക് സന്തോഷമാവത്തുള്ളൂ. ഒന്ന് മലയാളം പറഞ്ഞേ. ಇಲ್ಲ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀರಾ ನೀವು? ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀರಾ? ಕನ್ನಡ ಗೊತ್ತಿದೆಯಾ ನಿಮಗೆ? ಸರಿ, ನಾವು ವಿಲ್ ಲರ್ನ್ మలయాళం. 1 word. మహిమ అని మాటకి మలయాళంలో మహత్వం. కొంచెం గంభీరంగా ఉంది కదా, కొంచెం గట్టిగా చెప్పండి. మహత్వం మీన్స్ మహిమ. ఇంకా కన్నడలో ఏమో ప్రభావం. చెప్పండి. తమిళ్ ఏమో మహిమై. ఇంకా ఇంగ్లీష్లో ఏమో గ్లోరీ. నాకు భలే ఇష్టమైన మాట గ్లోరీ. నేను ఒకరోజు, నాకు ఈ మహిమ గ్లోరీ అంటే బాగా ఇష్టం. నేను నా ఇంట్లో రూమ్లో అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేస్తాను. లార్డ్ ఐ వాంట్ గ్లోరీ, ఐ లవ్ గ్లోరీ, ఐ నీడ్ గ్లోరీ, లార్డ్ ఐ వాంట్ గ్లోరీ. ఇలా చెప్పగానే నా భార్య నా దగ్గరకు, ఎవరయ్యా గ్లోరీ? ఇది దేవుని మహిమ. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని మహిమ. సో ఇప్పుడు మహిమ అని మాట ఇంగ్లీష్లో, తెలుగులో డిఫరెంట్ లాంగ్వేజ్ చూసాం కదా. ఇదే మాటని ఎగ్జాక్ట్ రూట్ వర్డ్ ఎక్కడ ఉందంటే హీబ్రూ భాషలో ఉంది. హీబ్రూ భాషలో దీన్ని కాబోద్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? కాబోద్. మాకు ఒక బైబిల్ కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ పేరే కాబోద్ బైబిల్ కాలేజ్. కాబోద్ అంటే మహిమ. కాబోద్ ఎప్పుడైనా విన్నారన్నమాట? కబోద్ లేదా ఈ కవోద్ అని పిలుస్తారు హీబ్రూ భాషలో. కాబోద్ అంటే మహిమ. ఎలాంటి మహిమ అంటే భారమైన మహిమ. ఈ మహిమే యెరూషలేము మందిరం మొత్తం దేవుని మహిమతో నింపబడింది. సేవకులు సేవ చేయలేక శాస్త్రంగా పడిపోయారన్నది కదా ఆ మాటకు అర్థం. అక్కడ ఈ మహిమ, ఏ మహిమ? కాబోద్ అంటే భారమైన తేజస్. ఆ తేజస్ వచ్చినప్పుడు వాళ్ళు నిలబడలేక అక్కడ పడిపోయారని రాయబడింది. ఇది కాబోదు మహిమ. ఈ హీబ్రూ భాషలో కాబోద్ అని మాట మాత్రం కాకుండా షెకేనా అని మాట కూడా ఉంది. విన్నారు ఎప్పుడైనా మాట? షెకేనా అంటే వెలుగు. కాబోద్ అంటే భారమైనది, షెకేనా అంటే వెలుగైనది. ఆమె చెప్పండి గట్టిగా. ఈ గెటింగ్ మై పాయింట్? హీబ్రూ భాషలో కాబోద్ లేదంటే షెకేనా. ఇంకా గ్రీక్ భాషలో ఏమో డాక్సా అని పిలుస్తారు. ఇదేం కాకుండా నేను గూగుల్లో సెర్చ్ చేసి నార్మల్గా, అంటే లోకం ఇచ్చే అర్థం కూడా మనకి కావాలి కదా, లోకం ఏం చెప్తుంది అర్థం. సో ఈ మహిమకు లోకం ఇచ్చే అర్థం ఏంటో అని నేను గూగుల్లో సెర్చ్ చేశాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోరీ? నేను చూసినప్పుడు భలే నాకు నచ్చింది. అక్కడ రాయబడిన మాట ఒకటేమో మహిమ అంటే ఎక్సలెన్స్. చెప్పండి గట్టిగా, ఎక్సలెన్స్ అంటే తెలుగులో ఏం చెప్తారు నాకు? ఎక్సలెన్స్, అద్భుతమైనది ఎక్సలెన్స్. డిగ్నిటీ అనే ఒక మాట యూజ్ చేస్తున్నారు ఈ గూగుల్లో. గ్లోరీ అంటే డిగ్నిటీ అంటే ఒక స్టాండర్డ్. నాకు భలే నచ్చిన 2 మాటలు నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి తీసుకున్నా. అనేక మాటలు ఉన్నా కానీ 2 మాటలు. అందులో ఒక మాట ఏమో మహిమకు ప్రాముఖ్యంగా రాయబడిన మాట ప్రకాశం. అందరూ ఈ మాట చెప్పండి, ప్రకాశం. 2వ మాట ప్రభావం. గట్టి చెప్పండి, ప్రభావం. ఇంకా 3వ మాట నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే మహిమ అంటే సౌందర్యం. గట్టిగా చెప్పండి మాట, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. సరే, ఇప్పుడు ఈ మాట ఇలా పట్టుకుందాం. మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. ఇప్పుడు మహిమను పొందవలనని మాట దగ్గర, మహిమ దగ్గర ప్రభావం పెట్టుకుంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభావం పొందవలనని. మీరు ఆమెను చెప్పలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రకాశం పొందవలనని. ఇప్పుడు సౌందర్యాన్ని మాట అక్కడ పెట్టుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సౌందర్యం పొందవలనని. ఈ రాత్రి ఎక్కడ దొరకలేని సౌందర్యం యేసయ్య దగ్గర నుంచి దేవుడు మనకి ఇవ్వబోతున్నారని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పులు చెప్పండి. యేసయ్యలో ఉన్న సౌందర్యం.
నేను విక్టర్ పాస్టర్ గురించి సాక్ష్యం విన్నాను పాస్టర్ గారు. ఐ వాస్ రియలీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ యూ. యూనో, ఘనమైన సాక్ష్యం. చాలామంది చెప్పే మాట, ఈజ్ ఆల్వేస్ ఎ స్మైలింగ్ పర్సన్. నవ్వుతూ ఉంటారు. యూనో, ఆ సౌందర్యం, ఆ గ్లోరీ. ఈ రాత్రి ఇక్కడున్న చాలా మందిలో కూడా ఈ మహిమను దేవుడు నింపబోతున్నారు, ఈ సౌందర్యాన్ని ఇవ్వబోతున్నారు. అది ఎక్కడ కూడా దొరకలేని ఒక ఆనందకరమైన సౌందర్యమని నమ్మిన వారు మాత్రం మరొకసారి గట్టిగా చప్పలు కొట్టేప్పుడు, ప్రభువా ఈ రాత్రి నేను ఆ సౌందర్యం అనుభవించుదురుగాక, ఆ ప్రకాశం అనుభవించుదురుగాక, మీ దుఃఖము యేసు నామములో సంతోషంగా మార్చబడునుగాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? గ్లోరీ అంటే చాలా అర్థాలు. నాకు టైం లేదు కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. గ్లోరీ అంటే మహిమ అంటే ప్రభావం అని అర్థం, ప్రకాశం అని అర్థం, తర్వాత సౌందర్యం. తాతగారైన మోషే కొండపైకి వెళ్ళారు. కొండపైకి వెళ్ళినప్పుడు ఆ కాలంలో బ్యూటిషియన్ లేదు, బ్యూటీ పార్లర్ లేదు, సలూన్ లేదు. కానీ కొండపైకి వెళ్ళిన మోషే గారు దేవుని ప్రసన్నత అనుభవించి, మహిమ అనుభవించి, కొండెంచి కిందికి దిగి వచ్చినప్పుడు మోషే ముఖం చూడలేని అంత దేవుని మహిమతో ప్రకాశించబడినట్లయితే, ఈ రాత్రి ఇక్కడ ఆరాధన ముగించి మీరు ఇంటి లోపలికి వెళ్ళే లోపల మీ ముఖములో దేవుని మహిమతో దేవుడు ప్రకాశించుదురుగాక. సంతోషం వాళ్ళు మాత్రం గట్టిగా చప్పులు కొట్టబడి, ప్రభువా ఈ రాత్రి దేవ మహిమ యేసు నామములో నేను అనుభవించుదురుగాక, నా కుటుంబం అనుభవించుదురుగాక, నా సంఘం అనుభవించుదురుగాక, నా జీవితం అనుగ్రహించబడునుగాక, నా కుటుంబం, మా ప్రాంతం యేసు నామములో అది పొందుదురుగాక. I believe very sure that God's glory is going to come upon you in Jesus' name. And God has called you for the glory. దేవుడు నన్ను మిమ్మల్ని పిలిచింది కూడా మహిమ కొరకే. ఎంతమంది చెప్తున్నా, ప్రభువా నాకు ఆ మహిమ కావాలి యేసయ్యా, నీ మహిమతో నన్ను నింపబోతున్నందుకు స్తోత్రం అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కలిగిన వాళ్ళు చప్పట్లు కొడుతూ ఆమేన్ అని గట్టిగా చెప్పండి. ఈ రాత్రి మీరు మహిమను చూచుదురుగాక, మహిమను పొందుదురుగాక. హల్లెలూయా. ఓ మై గాడ్. మహిమ అంటే ఎన్ని అర్థాలు ఇక్కడ కనబడుతుంది. ఆమె చెప్పండి, యేసు నామములో మీ దుఃఖము మహిమగా మార్చబడబోతుంది. మీ సమస్య మహిమగా మార్చబడబోతుంది. మీ క్రూసిఫికేషన్ మహిమగా మార్చబడబోతుంది. క్రూసిఫికేషన్ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఉంటే, ఒక గుడ్ ఈస్టర్ కూడా మన ముందు ఉంది. మీ జీవితంలో ఇప్పుడు దుఃఖకరమైన సమస్యలు మీరు వెళ్తున్నారేమో, ఇప్పుడు ఏమో లోయలో, వేదనలో, దుఃఖంలో, సమస్యలో, అప్పులో, ఆర్థికమైన పరిస్థితుల్లో, నిందలో, అవమానంలో మీరు వెళ్తున్నారేమో. కానీ ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నారు, ఆయన సన్నిధికి ఒక్కసారి వెళ్తే చాలమ్మా, ఆయన ప్రసన్నత అనుభవిస్తే మాత్రం చాలక్క, ఆయన మహిమను పొందుకుంటే చాలక్క, మీ ముఖములో నా దుఃఖము సున్నామములో ఆమె సంతోషంగా దేవుడు మార్చబోతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పుడు కొచ్చిపడి, లార్డ్ నీ మహిమతో నేను నింపబడునుగాక. నాకు అన్నయ్య మంచి మాట చెప్పారు. ఐ లవ్డ్ ఇట్. బైబిల్లో ఉన్న మాట, ఎవరైతే తగ్గించబడతారో వాళ్ళు హెచ్చించబడతారు. ఆకే గారు చెప్పిన మాట, బైబిల్లో ఉన్న మాట, వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ సే లార్డ్ ఐ వాంట్ యువర్ గ్లోరీ, అండ్ డెఫినెట్లీ గాడ్ విల్ ఫిల్ యూ విత్ హిస్ గ్లోరీ. నేను ఈ వాక్యం మాట్లాడుతుంటే ఇక్కడ చాలామంది కూర్చున్నారు, చాలామంది సంతోషంగా ఉన్నారు. బయటేమో నవ్వుతున్నారు, కానీ లోపల రేపేమైపోతుందో, నా అప్పులు ఎలా కడతాను, అయ్యో ఈ రోగానికి ఏ పరిహారము, డాక్టర్ ఏమో ఆపరేషన్ అని చెప్తున్నారు, ఏమైపోతుందో, అయ్యో నా బిడ్డల జీవితం ఏమైపోతుందో అని వేదనతో నలిగిపోతున్న ఎవరో ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు. మీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. ఈ రాత్రి దేవుడు మీకు కమాన్ సంతోషం కంటే మహిమ ఇస్తున్నారు. ఈ మహిమ ఒకటి పొందుకుంటే చాలక్క, ఖచ్చితంగా మీ జీవితంలో పరిస్థితి మార్చబడుతుందని నమ్మిన వాళ్ళు మాత్రం చేతుల పైకెత్తి ఆమేన్ చెప్దామా. హల్లెలూయా. ఆమేన్. ఈ వాక్యం చదివినప్పుడు నాకు భలే సంతోషం వచ్చింది. ఒక సైడ్లో, నేను ఒక సైడ్లో నాకు నిజంగా ఏడుపు వచ్చింది. ఎందుకు ఏడుపు వచ్చిందంటే, నేను అలా ఆలోచించి నాకు సంతోషం వచ్చిందంటే, దేవుడు మనకి ఏమిస్తున్నారు చెప్పండి, ఏమిస్తున్నా చెప్పండి, ఏమిస్తున్నాను? మహిమ. రాని నువ్వు బెంగళూరు ఇస్తాం, అది ఇస్తానని చెప్పలేదు, కానీ నేనే ఇస్తానని చెప్పారు. ఇది విన్నప్పుడు బాగా ఆనందమైంది. కానీ నేనొకసారి నేను ఆలోచించాను, దేవా నువ్వు మహిమ కలిగిన దేవుడు, మహిమ కలిగిన సింహాసనములు నివాసం చేసే దేవుడు, మహత్కరమైన దేవుడు, నోటి మాట ద్వారా వర్ణించలేము. ఇండిస్క్రైబుల్, incredible, absolutely powerful, glorious. There is no words that I can describe about him. అంత
గొప్ప దేవుడు. అగ్నిజ్వాల నేత్రం, వే సూర్యుడు కంటే ముఖకాంతి, 7 నక్షత్రాలు గుడి చేతిలో పట్టుకున్నవాడు. పరలోకం నా సింహాసనం, భూమి నా పాదబిడం. యెహోవా రాఫా స్వస్థతపరిచే దేవుడు, యెహోవా షమ్మ తోడున్న దేవుడు, యెహోవా నిస్సి విజయం ఇచ్చే దేవుడు, యెహోవా షమ్మ మా తోడుగా ఉన్న దేవుడు. అఖిలాండమును సృష్టించిన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. బైబిల్ రాయబడిన మాట, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, గొప్ప దేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు, మహిమ కలిగిన సింహాసనం ఉన్నారమ్మా. నేను ఒకసారి బైబిల్లో చూసినప్పుడు ఆయన అత్యున్నతమైన సింహాసనం, ఆయన సింహాసనంలో ఎడము సైడు 12 మంది పెద్దలు, గుడి సైడు 12 మంది పెద్దలు, వాళ్ళ కిరీటం కింద పెట్టుకొని ఆ ముఖము కూడా సరిగా చూడలేని పరిస్థితిలో షారోను లిల్లీ పుష్పమ్మ, 10,000 కంటే అతి సుందరుడు అయిన ఈ దేవుని చూడలేని పరిస్థితిలో వాళ్ళ కిరీటం కింద పెట్టి సైన్యములకు అధిపతిని యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఈ రాత్రి మన ఈ ప్రాంతంలో నా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు పరిశుద్ధుడు. దేవుని ప్రసన్నత ఈ ప్రాంతం మొత్తం నింపబడుతుంది. నమ్మిన వాళ్ళు మాత్రం కమాన్ గట్టిగా చప్పుడుగా చెప్పండి, మై గాడ్ ఈజ్ అన్ హోలీ గాడ్. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. జీసస్ ఇస్ హోలీ, మై గాడ్ ఇస్ హోలీ, మై గాడ్ ఇస్ హోలీ. హల్లెలూయా. దూతలు, కెరాబులు, సెరాఫులు తన్ను తానే ఒక రెక్కతో పాదం కప్పుకొని, ఇంకొక రెక్కతో ముఖం కప్పుకొని, ఇంకొక రెక్కతో పైకి ఎగురుతూ వాళ్ళు కూడా పాడుతున్న పాట, సైన్యములకు అధిపతిని యెహోవా. చెప్పండి 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 చెప్పండి. నేను ఈ మాట చూసినప్పుడు, నేను ఒకసారి ఇమాజిన్ చేసినప్పుడు నాకు తెలియకుండా కళ్ళలో కన్నీరు వచ్చింది. ఎందుకంటే ఇంత పరిశుద్ధమైన, మహిమ కలిగిన, మహిమ స్వరూపిన దేవుడు. బైబిల్ రాయబడిన మాట, తన్ను తానే రక్తునిగా చేసుకొని పరలోకం విడిచిపెట్టి భూలోకంలో మట్టిగా పుట్టాడు. నేను అడిగే, ప్రభువా, మట్టి అయిన మానవుడికి ఎందుకయ్యా ఇంత? దేవుడు చెప్పిన మాట, మహిమను విడిచిపెట్టి మట్టిగా పుట్టాను. ఎందుకంటే మట్టి అయిన మానవుడు మహిమగా మార్చబడాలి. ఈ రాత్రి మీరు మహిమ మార్చబడాలన్నా, మీరు మహిమగా మార్చబడాలి అక్క. మీరు కుటుంబం మహిమగా మార్చబడాలి, మీ పరిచర్య మహిమగా మార్చబడాలి. ఎక్కడ నిందలు అనుభవించామో, ఎక్కడ ఓటమి అనుభవించామో, ఎక్కడ ఫెయిల్యూర్ అనుభవించామో అక్కడ విజయం మీరు చూడాలని దేవుడు ఆశపడుతున్నారు. నమ్మిన వారు మాత్రం చేతులు పైకెత్తి చెప్పండి, ప్రభువా, నన్ను మహిమ నుండి అధిక మహిమలో నడిపించబోతున్నందుకు స్తోత్రం. వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏదో క్రిస్మస్ ట్రీయో స్టారో అదో వద్దని కాదు, ఉండాలి. నాట్ అబౌట్ జస్ట్ క్రిస్మస్ ట్రీ ఆర్ స్టార్ ఆర్ డెకరేషన్. క్రిస్మస్ అంటే దేవుడు పరలోకం విడిచిపెట్టి భూలోకంలో మానవుడిగా పుట్టాడు. అదే క్రిస్మస్. మహిమను ఇవ్వటానికి ఆయన పరలోకం విడిచిపెట్టి భూలోకంలో వచ్చారు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. ఎన్నోసారి సత్యం మీకు దేవుడు మాట్లాడిన మరలా తాగుతున్నాను కదా. పాస్టర్ ముందు, విశ్వాసుల ముందు, తల్లిదండ్రుల ముందు మంచిగా నటిస్తున్నారు, కానీ లోపల ఎవరికి తెలియకుండా రహస్యంగా పాపం చేస్తున్నారా? సమయం లేదు. యేసయ్య త్వరగా వస్తున్నారు. యేసయ్య రాకడ సూచనలు అన్ని ప్రాంతంలో జరుగుతూనే ఉంది. లోకంలో కనబడుతుంది ఎన్నెన్నో కార్యాలు. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. దేవుడు చెప్తున్నారు, రేపు అనేది నాది కాదు, మీది కాదక్క. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో చెప్పలేము. ఈ వాక్యం చెప్తున్నా, నాకేమవుతుందో చెప్పలేము, మీకేమవుతుందో చెప్పలేము. ఇదిగో మరణం మీ దగ్గరికి తలుపు తట్టక మునిపే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించండి. ఈ రాత్రి ఈ సువార్త సందేశం మీ జీవితంలో నిజమైన ఆనందంలో మార్చబడుతుందని మీరు మాత్రం చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ చెప్పండి, లార్డ్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఇస్ జస్ట్ వాట్ బట్ ఐ నీడ్ యూ జీసస్. ఐ నీడ్ యువర్ గ్లోరీ లార్డ్. నాకు నీ మహిమ కావాలి యేసయ్యా. చెప్పగలిగిన వాళ్ళు మాత్రం కమన్ ఆరాధన చేస్తుండగా నేను మీ మీద బలమైన కృప దిగిరవటం నేను చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని పిలిచారన్నయ్య, దేవుడు నేను పిలిచారక్క. కమాన్ చెప్పండి, నాకేమొద్దయ్యా, నాకు నువ్వు కావాలి యేసయ్యా. ఐ నీడ్ యూ జీసస్. నాకు నీ ప్రేమ కావాలి యేసయ్యా. పాపం వద్దు నాన్న, నా ఇష్టం నాకు వద్దయ్యా. ఐ వాంట్ యూ జీసస్ అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం ఆ చేతుల పైకి యేసయ్యా అని పిలవండి. ఈ రాత్రి ఈ ప్రాంతం మొత్తం దేవుని ప్రసన్నతో నింపబడుతుంది. నేను మీ తలపైన చేపట్టి ప్రవచనాలు చెప్పటం కంటే వాక్యమే సత్య ప్రవచనం. వాక్యం ద్వారానే మీతోనే మాట్లాడుతున్న దేవుడు. మీ పక్కన నిలబడి దేవుడు మాట్లాడుతున్నారు.
మీరు అనుకుంటున్నారు ఎవరికి తెలియదు, రహస్యంగా చేసే పాపం, ఫోన్ ద్వారా చేసే పాపం, రహస్యంగా చేసే పాపాలు ఎవరికి తెలియదేమో అనుకుంటున్నారు. అమ్మా, బైబిల్ రాయబడిన మాట, పాపముకు జీతం మరణం. ఏదైనా జరగక మునిపే కమోన్ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించండి. మా బ్రదర్, జీసస్ లవ్స్ యూ. నమ్మిన వాళ్ళు మాత్రం చేతుల పైకి ప్రభువా, నాకు నీ మహిమ కావాలయ్యా, నన్ను పిలిచినందుకు స్తోత్రం ప్రభువా, నన్ను పిలిచినందుకు స్తోత్రం ప్రభువా అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం చేతుల పైకి చెప్పండి. ప్రభువా, నన్ను పిలిచిన పిలుపుని బట్టి స్తోత్రం. ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలిచావు, పరిశుద్ధమైన పిలుపుతో నన్ను పిలిచావు, అత్యున్నతమైన పిలుపుతో నన్ను పిలిచావు. ఆ పిలిచిన పిలుపుని బట్టి స్తోత్రం, కృపను బట్టి స్తోత్రం అని చెప్పగలిగిన వాళ్ళ చేతులు పైకెత్తండి. దేవుడు చెప్తున్నారు, మీ జీవితంలో ఓటమి దేవుడు జయంగా మార్చబోతున్నారు. నెక్స్ట్ సీజన్లో మీరు అడుగు పెట్టేది ఒక జయకరమైన జీవితంలో అడుగు పెట్టబోతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం చెప్పండి, దేవా పాతది గతించిపోయిను, సమస్తము నూతనమైంది. ఆ రీతిలో దేవుడు నూతనమైన కార్యములో దేవుడు నన్ను చేపట్టి నడిపిస్తున్నందుకు స్తోత్రం అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం, లార్డ్ ఐ థ్యాంక్ యూ. కమన్ చేతుల పైకి అటు ఇటు చూడకుండా కళ్ళు మూసుకొని యేసు వైపు చూస్తూ, యేసయ్య నాకు నువ్వు కావాలి అని వాళ్ళు మాత్రం ఎన్నోసారి రక్షణ గురించి మీరు విన్నారేమో, సువార్త విన్నారేమో, వాగ్దానాలు విన్నారేమో, కానీ ఇంకా ఆ పాపంలో ఉండిపోతున్నారంటే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న నెక్స్ట్ ఛాన్స్ లేదు. దేవుడు నిన్ను పిలిచారు, సువార్త వలన పిలిచారు, మహిమ పొందటానికి మిమ్మల్ని పిలిచారు. ఈ రాత్రి కూడా ఇన్ని ఖర్చు పెట్టి దేవుని సేవకులు ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు? ఒకే ఒక ఆశ, ఒక్క ఆత్మైన రక్షించబడాలి, ఒక్కరు కూడా నశించిపోకూడదు. బైబిల్ రాయబడినమాట, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగోటెన్ సన్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని భూమిలోకి పంపించారు. ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుకుంటారు. అన్న, ఈ యొక్క మీటింగ్కి ప్రాముఖ్యమైన కారణం మీరు మతం మారాలనో, కులం మారాలనో కాదు, మీ మనసు మారాలి, మీ జీవితం మారాలి, మీ తాగుబోతు మారాలి, మీకున్న కోపం మారాలి, మీలో ఉన్న ద్వేషం మారాలి, మీలో ఉన్న అసూయ మారాలి. చెప్పండి, నాకు యేసయ్య కావాలి. అలాంటి వాళ్ళు మాత్రం చేతులు ఒక్కసారి పైకెత్తుతారా? థ్యాంక్ యూ జీసస్. ఆ చేయి పైకెత్తిన వాళ్ళు ఒక్కసారి లేచిన పడతామా? మీకోసం చిన్నగా ప్రార్థన చేస్తా. దేవుడు తన మహిమను మీ మీద కుమ్మరించబోతున్నారు. చేతులు పైకెత్తో. ఒక అన్య కుటుంబంలో నేను పుట్టాను. నా డాడీ మమ్మీకి బెంగళూరులో జాబ్ ఉంది కాబట్టి బెంగళూరులో మా డాడీ వచ్చారు. బెంగళూరులో ఉన్నప్పుడే మమ్మీ డాడీ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించారు. స్వీకరించిన 1 ఇయర్లోనే, బ్యాప్టిజం తీసుకున్న 1 ఇయర్లో నా డాడీ చనిపోయారు. మా డాడీ మరణం మాకు చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ఇంట్లో అందరూ అన్నీలే. కేరళలో వన్ ఆఫ్ ది టాప్ ఫ్యామిలీ మాది అని మట్రవాంటరం పట్టణంలో. మమ్మీతో వేరే మ్యారేజ్, సమాధి కార్యక్రమం జరుగుతుంటే పెళ్లి చూపుల కోసం ప్రిపేర్ చేసి మమ్మీ చెప్పారు, నో, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఎన్నడు విడుబడి ఎడబాయుడు. నాకు అప్పుడు 8 ఇయర్స్ వాళ్ళు, నాకు 8 వయసు, నా చిన్న తమ్ముడికి 5 వయసు, నా అన్నయ్యకి 10 వయసు. చాలామంది చెప్పారు మమ్మీతో వేరే మ్యారేజ్ చేసుకో, పిల్లల్ని హాస్టల్ పెట్టు, బాబువే కాదు 3 వాళ్ళు ఎదుగుతారు. కానీ మమ్మీ ఒకటి చెప్పారు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కేరళలో ఉంటే వేరే మ్యారేజ్ చేపిస్తారేమో అని భయంతో రాత్రికి రాత్రి మొత్తం ప్యాక్ చేసుకొని బెంగళూరు వచ్చాం. బెంగళూరు వస్తే అక్కడ డాడీకి ఉన్న జాబ్ దొరుకుతుందేమో అనుకున్నాం, కానీ ఆ జాబ్ మాకు దొరకలే. ఆ జాబ్ కష్టమైంది, అది కేజీఎఫ్లో షిఫ్ట్ అయింది కాబట్టి మాకు దొరకలే. ఇక మమ్మీ మమ్మల్ని పెంచాలని ఫస్ట్ టైం లెదర్ ఫ్యాక్టరీలో హెల్పర్గా వెళ్ళారు, బ్యాగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీ. అక్కడ పని చేస్తుంటే తల తిరిగి పడిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, అమ్మ కెల్స మాట కాగలంత ఓగ్బిడి, మీ చేత పని చేయడం కుదురు, వెళ్ళిపో. అక్కడి నుంచి గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఇదే పరిస్థితి, అక్కడి నుంచి పంపించేవారు. సాంబ్రాణి అగరబత్తి చేసేవాళ్ళు కూర్చొని. పాపం మమ్మల్ని కొంచెం కేర్ చేయడం, చేయంతా అలర్జీ, అక్కడి నుంచి పంపిస్తారు. వైట్ డిస్టెంబర్ పౌడర్ ప్యాకింగ్కి వెళ్ళేవారు. ప్యాక్ చేస్తుంటే ఆ పౌడర్ వలన ఆస్తమా అలాగ వచ్చి పంపించారు. 10వ తారీఖు వరకు స్కూల్కి వెళ్తాం. 10వ తారీఖు ఫీజు కట్టలేదు కాబట్టి ప్రిన్సిపల్ స్కూల్ నుంచి మమ్మల్ని తోసేస్తారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సరిగ్గా స్కూల్కి వెళ్ళేదన్న, సరిగ్గా యూనిఫామ్ వేసుకోలేదు బెంగళూరులో. మమ్మీ ఆకలిగా ఉంది మమ్మీ అని చెప్తే చాలామంది అనుకుంటారు బెంగళూరు హైఫై సిటీ అని బాగానే ఉంటుంది, కానీ అదే హైఫై సిటీలో చాలా అనుభవించాం మేము మా చిన్న వయసులో. మమ్మీ ఆకలిగా ఉంది మమ్మీ అని చెప్తే అప్పుడు ఏమి ఉండేది కాదు, అప్పుడు పంప్ స్టవ్, లైక్ కెరసిన్ స్టవ్ ఉండేది. కెరసిన్ స్టవ్ బాగా బాయిల్ ఇది చేసినప్పుడు రష్ నుంచి వచ్చే అది చేస్తున్నప్పుడు మేము అనుకుంటాం మమ్మీ మాకోసం ఏదో ప్రిపేర్ చేస్తున్నారు. కొంచెంసేపు తర్వాత ఒక పాత్ర పెట్టి దానిలో నీళ్ళు పెట్టి ఆ నీళ్ళు బాగా వేడి అయిన తర్వాత నీళ్ళు గ్లాసులు పోసేసి ఆ నీళ్ళ మీద చేపెట్టి మమ్మీ ప్రార్థన చేస్తుంది, దేవా నా పిల్లలకి పెట్టేట్టుకు ఏం లేదయ్యా, ఈ నీళ్ళని బూస్ట్గా చేయి ప్రభా, కాంబ్లాన్గా చేయి ప్రభా,
ఆ నీళ్ళ మీద చేపెట్టి ప్రార్థన చేసి ఆ నీళ్ళు మాకు ఇచ్చేవాళ్ళు. ఆ నీళ్ళు తాగి పడుకొని పొద్దున్నే మరలా అదే నీళ్ళు తాగి స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అందరూ టిఫిన్ బాక్స్ తీసుకెళ్తే మేము కూడా టిఫిన్ బాక్స్ తీసుకెళ్తే అందులో ఏం ఉండేది కాదు. అందరూ తినే వరకు మేము బాత్రూంలోనే కూర్చుంటాం. అంత అయిన తర్వాత ఆ బాత్రూమ్ నార్మల్గా ఊరికే కడిగి తీసుకొస్తాం. ఒకసారి నాకు బాగా గుర్తుంది, మా బెంగళూరులో మొన్న వెళ్ళాం. ఆ బెంగళూరు మా ఇంటి పక్కనే ఒక షాప్ ఉంది, ఒక వెజిటేబుల్ షాప్. ఆ వెజిటేబుల్ షాపులో పాడైపోయిన బంగాళదుంప, పాడైపోయిన టమాటో వీళ్ళు త్రో చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత షట్టర్ క్లోజ్ చేసిన ఎవరికి తెలియకుండా సీక్రెట్గా దాని దగ్గరికి వెళ్ళి నేను, నా అన్నయ్య, తమ్ముడు ఆ పాడైపోయిన పొటాటో తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి, అదే బంగాళదుంప, టమాటో ఇదంతా తీసుకొచ్చి దేవతీలో మంచి భాగమే ఉండాలని చెప్పి చెడ్డు పాటు కట్ చేసి విసిరేసి మంచి పాటు తీసుకొని కూర చేసి తిన్న రోజు నాకు బాగా గుర్తు. కానీ బైబిల్ సత్యం ఫస్ట్. దేవుడు దీనెలని పెండ కుప్పల నుంచి లేవనెత్తి రాజులతో పాటు కూర్చోబెట్టు. ఈరోజు గనులైన సేవకులు మీరందరూ ముందు నిలబడి నేను ఈ వాక్యం మాట్లాడుతుంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్. ఆఫ్టర్ ఆల్ ఈ ప్రశాంత్ జోస్ని దేవుడు ఇంకా ఇలాగ వాడుకుంటే మిమ్మల్ని ఇంకా ఘనంగా వాడుకోగలిగిన సమర్థుడని ప్రామిస్గా నేను చెప్పగలుగుతాను. నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక సిగ్గుపడను. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ రాత్రి ఎంతమంది చెప్తారు, ఆయన మీ చేపట్టుకున్నారు అక్క, అంత్యం వరకు నడిపిస్తారు, ఖచ్చితంగా నడిపిస్తారు అన్న, నడిపిస్తారు అన్న, విజయం ఇస్తారు అయ్యగారు, విజయం ఇస్తారు. మనం మంచిది కొరకు నిలబడితే ఖచ్చితంగా పరలోకమే దేవుడు తెరిచి మన కోసం కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడని నమ్మిన మనం మాత్రం గట్టిగా చెప్పి ప్రభువా ఆ కృప ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడును గాక. ఈ క్రిస్మస్ ఆనందంలో దేవుని మహిమ పొందుకుంటున్న వాళ్ళు మాత్రం గట్టిగా చప్పలు కొడుతూ చివరికి ఒక్కసారి చెప్తాము, యేసయ్యా యేసయ్యా నేను పాడుతున్నా, యేసయ్యా నేను నమ్ముకున్నా, నేను కోరుకున్నది పొందుకున్నానని, ఒక క్షణమైన నన్ను దాటిపోవేనని. నా అన్నయ్య ఈరోజు ఫ్యామిలీగా దుబాయ్లో సెటిల్ అయిపోయారు. మా తమ్ముడు ఫ్యామిలీగా కువైట్లో సెటిల్ అయిపోయారు. మా మమ్మీ, నేను, మా ఫ్యామిలీ దేవుని పరిచయం చేస్తున్నాము. పెద్ద లగ్జరీస్ ప్లేస్కి ఎక్కువ వెళ్ళట్లేదు, కానీ పల్లెటూరు వెళ్ళి ఏసునామని ఘనపరిచే కృప దేవుడు మాకు దయచేస్తున్నారు. ఒక్కొక్క యవనస్తులు నన్ను కూడా తెనాలిలో ఒక యవనస్తులు పరిగెత్తించి, అన్నా నేను డ్రగ్ అడిక్ట్ అన్నా, మీ వాక్యం విన్నగానే ఇంట్లో ఉన్నా, చర్చికి రారా, నేను డ్రగ్ అడిక్ట్ అన్నా, ఏసై నాకు కావాలయ్యా అని చెప్పి నన్ను గట్టిగా కౌగిలించాడు. ఇది చూసినప్పుడు ఆనందం, నా ఏసై ఈరోజు కూడా జీవిస్తున్నారు. పాస్టర్ ఎన్నడూ చూడలేని గొప్ప ప్రవచన వరముతో దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నారు. మిమ్మల్ని షార్ప్ దేవుడు చేయబోతున్నారు. నేను షార్ప్ చూస్తున్నాను. నిందల అవమానాల మధ్య దేవుడు కొంతమందిని ఇక్కడ కనపరచబోతున్నా. నమ్మిన వాళ్ళు మాత్రం చేతులు పైకెత్తి మరొకసారి గట్టిగా చప్పలు కొడుతూ, నేను సమయం కొంచెం ఎక్కువ తీసుకున్నాను, కానీ ఇక్కడ ఆనందం ఉంది, దేవుని సంతోషం ఉంది. నమ్మిన వాళ్ళు మాత్రం దిస్ ఇస్ రియల్ క్రిస్మస్. కమాన్ గట్టిగా చప్పలు కొడుతూ కమాన్. ఇదే నిజమైన జోష్, ఇదే నిజమైన ఆనందం అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పలు కొడుతూ, ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఈరోజు బెంగళూరులో ఎయిర్పోర్ట్కి దగ్గరగా సొంత ఇల్లు దేవుడు మాకు ఇచ్చారమ్మా. అసూయ ఉంది చాలా కొంతమందికి, అసూయ లేదంటే చప్పలు కొడుతూ సొంత ఇల్లు నివాసం. బెంగళూరు వస్తే మా ఇంటికి రండి. దేవుడు మమ్మల్ని ఘనపరిచారు. దీనులని పెండ కుప్పల నుంచి లేవనెత్తి రాజులతో పట్టుకొచ్చేపెట్టు దేవుడు. చేతుల పైకి ఒకే ఒక్క ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మాతో మాట్లాడిన స్తోత్రం. మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన పిలిచును. దేవుడు పిలిచారు. నమ్మిన వాళ్ళు మాత్రం చేతుల పైకి నన్ను పిలిచినందుకు స్తోత్రం. మరొకసారి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పగలిగిన వాళ్ళు 2025 సంవత్సరం జనవరి నుంచి ఈ నెల వరకు మీరు ఎలా జీవించారో వదిలేయండి. ఇప్పటి నుంచి కొత్త సంవత్సరం అడుగుపెట్టే మున్పు పాతది గతించిపోవాలి, సమస్తం కొత్త అవ్వాలి. అలాంటి వాళ్ళు మాత్రం చేతుల పైకి యేసయ్యా అని పిలవండి. కమన్ గట్టిగా చెప్పండి, యేసయ్యా ఈ రాత్రి నా జీవితంలో నిన్నే నమ్ముకున్నాను, నా పాపాన్ని కడిగినందుకు స్తోత్రం, నన్ను నీ బిడ్డగా మార్చినందుకు స్తోత్రం, నా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం.
యేసు నామములో తండ్రి. ఆమేన్. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామా?